ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథంలో నుంచి సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 29 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. పేజీ నంబరు 268 పేజీ నంబరు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడగగా, అహిమయాసు యోవాబు సేవకుడైన నీ దాసుడగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచి తిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు ప్రక్కన తొలగి నిలిచి ఉండుమని వానికి ఆజ్ఞాపించగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజవునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారినందరూ ఆ బాడు ఉన్నట్టుగానే ఉండుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చాను. ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో చదవబడిన ఈ వాక్యాన్ని గురించి మనము ఎన్నోసార్లు వినినవారమే. అయితే దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రి మీద తిరగబడి తండ్రిని చంపి తాను రాజు కావాలని ఉద్దేశంతో దావీదు మీద యుద్ధానికి ప్రజలను కురిపించినట్టుగా కనపడుతోంది. దావీదు అబ్షాలోము మీద ప్రేమ కలిగిన వాడని 14వ అధ్యాయం 1వ చివర కనపడుతుంది. అక్కడ అబ్షాలోము మీద ప్రేమ, దావీదు మీద తిరగబడిన అబ్షాలోము మీద ప్రేమ చూపించినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు. ఏది ఏమైనా దావీదు మీద తిరగబడి తన తండ్రి అయిన దావీదును సంహరించి నేను రాజు కావాలని తండ్రి మీద యుద్ధానికి వెళ్ళేట్టుగా కనపడుతుంది ఇక్కడ. అప్పుడు సైన్యాధిపతి అయిన యోవాబుకు చెప్పాడు, బాలుడైన అబ్షాలోము మీద దయ చూపించండి అన్నాడు. అయినా యోవాబు కొట్టి చంపాడండి అక్కడ చదువుకుంటూ ముందుకు వస్తే. అయితే ఎప్పుడైతే దావీదు కుమారుడి విషయమై కుమారుడు చనిపోయినని వర్తమానము అన్నప్పుడు ఈ దావీదు అబ్షాలోమును గురించి ఎంతగా తలాపించాడో, ఎంతగా కేక వేశాడో ఇక్కడ మనం చదువుకున్నాం. అది నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 30 అదే 18వ అధ్యాయము 32 కనపడుతోంది. నేను జ్ఞాపకం చేస్తాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను అని ఇక్కడ రాయబడింది. బాలుడైన అబ్షాలోము బాగున్నాడా, క్షేమంగా ఉన్నాడా అని అడిగినప్పుడు కింది మనకి 33వ వచనం కనపడుతోంది. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి
ఏం చేస్తున్నాడంటే అబ్షాలోము విషయంలో ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఏమన్నాడంటే, కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండు, ఎంత బాగుండు నా కుమారుడు అని దావీదు ఎంతగానో అబ్షాలోము గురించి ఏడ్చాడని. అబ్షాలోము చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అబ్షాలోము చెప్పాలంటే ఇశ్రాయేలు వారి అందరికంటే సౌందర్యం కలిగిన వాడు, అందరికంటే ఎక్కువ స్వరూపం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడిని మనకు వాక్యం రాయడం. ఏది ఏమైనా అబ్షాలోము చనిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందును బట్టి ఏడుస్తున్నాడు, నా కుమారుడు అబ్షాలోము, నీకు బదులుగా నీకు చనిపోయింటే ఎంత బాగుండు అని తండ్రి ప్రేమ. ఇక్కడ ఏం కనపడుతున్నా ఆలోచిస్తే తండ్రి ప్రేమ కనపడతా ఉంది కుమారుని విషయమై. అందును బట్టి ఇప్పుడు ఎంతగా ప్రలాపించి ఏడుస్తున్నాడో దావీదు, కేక వేస్తున్నాడు. ఈ దావీదు కేక వేస్తూ, నా కుమారుడైన అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండు అన్నాడు. అబ్షాలోము గురించి ఏడుస్తున్నాడు. ఎందుకు అబ్షాలోము గురించి ఏడుస్తున్నాడు అంటే, అబ్షాలోము చనిపోతే నరకానికి వెళ్ళేవాడు. ఆయన మారు మనసు లేదు, తండ్రి మీద తిరగబడ్డాడు. అటువంటి అబ్షాలోము తండ్రి అయినా దావీదుకు ఇష్టం లేదు చనిపోక. అందును బట్టి పిల్లరా ఎంతగా ప్రలాపించాడో మనం చూస్తాం. ఏది ఏమైనా తండ్రి ప్రేమ ఆ విధంగా ఉంటుందండి. మనము కూడా దేవుడి మీద తిరగబడిన వారు. మనం అబ్షాలోము ఏ విధంగా తండ్రి మీద తిరగబడ్డాడో మనమందరం కూడా దేవుడి మీద తిరగబడి వ్యతిరేకంగా, దేవుడి మీద తిరగబడి వ్యతిరేకంగా మనం పాపం చేసి మనము కూడా పాపలమైపోయాం. మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళేవారము అంటే, మనం చనిపోతే నరకానికి వెళ్ళేవారు. అందును బట్టి మనం ఆలోచిస్తే ఈ అబ్షాలోము గురించి ఎందుకు దావీదు అంతగా ప్రలాపించాడు అంటే, ఆయన దావీదు మీద, అబ్షాలోము మీద దావీదు అంత ప్రేమ. మనం కూడా అది చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ దావీదు కేక వేసినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా శిలువలో కేక వేశాడండి. శిలువలో కేక వేశాడు. ఎవరి కొరకు శిలువలో కేక వేశాడంటే, నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో కేక వేశాడు. అందును బట్టి ఇప్పుడు మనం చనిపోయేది బాగలేక, మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని, మనం చనిపోతే బాధలకు వెళ్తామని యేసుక్రీస్తు వారు మన కొరకు పరలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన 33 సంవత్సరం జీవించాడు. యుక్త కాలంలో భక్తుల కొరకు చనిపోయాడని రోమపత్రిక కనపడుతున్నాం. మంచి లేత వయసులో అబ్షాలోము కూడా మంచి లేత వయసులో చచ్చిపోయాడండి. యుద్ధానికి వచ్చాడు, తండ్రికి తిరగబడ్డాడు. అయినా దావీదుకు అబ్షాలోము చనిపోవడం ఇష్టము లేదండి. అదేవిధంగా మనం కూడా పాతాళంలో కేక లేదు, ఆయనకి ఇష్టం లేదు. అందుబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని తెలుసుకోండి. ఇలాంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. రోమాపత్రిక ఇవ్వండి. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోండి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏమైపోయాడో మనం ఇక్కడ కనపడుతుంది. చూడండి 5వ అధ్యాయం 6వ వచనం పడుతుంది. 5:6లో ఏం రాయబడిందో ఆలోచిస్తే, ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీన కొరకు చనిపోయిన. యుక్త కాలంలో మంచి వయసులో యేసుక్రీస్తు మన కొరకు, మన భక్తిహీనమై ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలంలో చనిపోయినగా ఆత్మలో రాయబడింది. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 8 కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగా, యువకుడు చనిపోయాడంటే మన ప్రభు యేసుక్రీస్తు ఇంకా మనం పాపమై ఉండగా, ఎవరి కొరకు మనం ఆలోచిస్తే మనం ఇంకనూ పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఎవరి కొరకు చనిపోయాడు ప్రభు అంటే, నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టి కేక వేశాడు. ఆయన ఎటువంటి వాడు అని మనం వాక్యం చూస్తే, అబ్షాలోము కంటే సౌందర్యం కలిగిన వాడే మనం పరమగీతంలో కనపడతా ఉంది. ఎందుకంటే 5వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రియుడు చెప్తా, జ్ఞాపకం ఉందా? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు,
10,000 మంది పురుషుల్లో గుర్తింపులైన వాడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత సొగసులైన వాడు సిలువలో మనసు చూడని వాడే పోయాడు ఆయన. కారణము నీ కొరకే. ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన సిలువ అంటే నీ కొరకే, నువ్వు చేసిన పాపం కొరకే, నేను చేసిన పాపం కొరకేనండి. మనందరి పాపం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. ఆయన మనకు బదులుగా చనిపోయాడు. మనం పాపం చేసి చనిపోయాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం పడతాయి కదా, మనం ఇంకనూ పాపంలో ఉండగా, లేక మన పాపం వలన అపరాధం మనం సచ్చిన వారే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేది. మన కొరకు చనిపోయాడు ఆయన. సిలువలో సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు ఆయన. ధవళవరుడు, రత్నవరుడు, అంశాలము కంటే సౌందర్యమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. అందును బట్టి తండ్రి ప్రేమ కనపడతాం. తండ్రి ప్రేమ ఎందుకు అంశాల గురించి ఇంతగా ఎరిశాడంటే తండ్రి ప్రేమ కనపడుతుందని. మన మీద కూడా మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. మనం పాతంలో చేయకూడదని, పాతంలో నరకానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న దేవుడు, నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు, నిత్యము పరిశుద్ధుడి జ్ఞానవదనంతో పొగడబడే దేవుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చనిపోయాడు. మీరు ఎవరు వెతుకుతున్నారు అన్నప్పుడు నజరేయుడైన యేసు అన్నాడు, నేనే ఆయన అన్నాడు. నేనే ఆయనను. ఎంత త్యాగమని మన కొరకు చేశాడు ఆయన. నేనే ఆయన అన్నాడు. పట్టుకొని తీసుకుపోయారు. న్యాయ తీర్పులో నిలబెట్టినప్పుడు కూడా పిలాతు అన్నాడు, ఈ మనిషి ఏ దోషం నాకు కనపడలేదు అన్నాడు. భార్య అనింది, ఆ నీ మంది తోలిపోవద్దు అనేదండి పిలాతు భార్య. అయినా అన్యాయంగా యేసుక్రీస్తు వారిని శిలువకు తీసుకుని వెళ్ళిపోయి ఉదయంగానే 9 గంటలకే శిలువ వేశారని మార్కు సువార్తలో కనపడతాం. 9 గంటలకే శిలువ వేశారు. శిలువ వేసిన తర్వాత ఆయన భూమికి ఆకాశానికి మధ్యన ఎన్ని గంటలు మన కొరకు వేలాడబడ్డాడంటే దాదాపుగా 6 గంటలండి. ఉదయం ముదులుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద ఆయన శిలువలో సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు ఆయన. ఆయన 10,000 మందిలో గుర్తింపుదైన దేవుడు యేసుక్రీస్తు వారు. అటువంటి ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనకు బదులుగా ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. మనకు బదులుగా గడ్డ పెడితే పెరిగించుకున్నాడు ఆయన. మనకు బదులుగా కొరడా దెబ్బలు కొట్టువారికి ఈపును అప్పగిస్తున్నాడని యెషయా గ్రంథము 55 కనపడుతుంది. ఆలోచన ఈ కొట్టువారికి నేను ఈపును అప్పగించి గడ్డ పెట్టి వారిని అప్పగించాడు ఆయన. అంత మాత్రం కాదు, మనకు బదులుగా ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు ఆయన. మన ముఖం మీద వేసిన దానికి బదులుగా మన కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయించాడు. ముఖం మీద ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. ఏ మాత్రం కూడా జవాబు పట్టినట్టుగా లేదు. అటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు శిలువకు అప్పగిస్తున్నారు. యేసుని వీధిలో మన పాపాన్ని మోసుకుని వెళ్ళిపోయాడు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఆయన. మన కొరకు శిలువలో చేతులు దాచాడండి ఆయన. చేతుల్లో శీలలు, తలపైన ముళ్ళ కిరీటము, కాళ్ళ మేకు, ప్రక్కన బల్లెపోటు, నిలువెల్లా గాయాలు పొంది ఒక రక్తం పొట్టు మిగిలించుకోకుండా నీ పాపం కొరకు, నా పాపం కొరకు చనిపోయాడు ఆయన. ప్రేమ కనపడిందా? తండ్రి ప్రేమ. దావీదు అన్నాడు, కుమారుడా నీకు బదులుగా మీరు చనిపోయింటే బాగున్నాడు, కానీ చనిపోలేదండి. చనిపోలే మన కొరకు, అవసరం కొరకు తండ్రి. మన తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, మనకు బదులుగా, మన పాపమై ఉండగా, మన భక్తిహీనమై ఉండగా, మన పాపానికి నరకానికి వెళ్ళవలసి ఉండగా అటువంటి వారి మనమైన ప్రేమ చూపించి ఆయన శిలువలో ప్రాణము పెట్టాడు. ఇందులో ప్రేమ చెప్తారా? ఇందులో ప్రేమ వినబడుతుంది. ఆయన చూడండి, మాటలు జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక కనపడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము 16 కనపడుతుంది. 3వ అధ్యాయము 16 కనపడుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన వాళ్ళని చేస్తున్నారా? ఎవరి నిమిత్తం ప్రాణం పెట్టాడంటే మన నిమిత్తమే, నీ నిమిత్తమే. నువ్వు సాధారణ వెళ్ళవలసి వెళ్ళకూడదని మన నిమిత్తం పరలోకంలో నీ గూడకానికి వచ్చి ఆయన 33 సంవత్సరం జీవించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకల్యాణం కొరకు ఏం చేసి ఇక్కడ ఏం కనబడుతుంది? ఆయన మన నిమిత్తము. ఆయన ఏ పాపం ఎరగని వాడు ఆయన, ఏ దోషము ఎరగని వాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన.
సిలువలో నీ కొరకు నా కొరకు శివశూల స్వరూపాన్ని కోల్పోయాడని మన ప్రభు యేసుక్రీస్తు కనపడుతుంది. ఆయన మన నిమిత్తము ఎవరి నిమిత్తం ప్రాణం పెట్టాడు, మన నిమిత్తం ప్రాణం పెట్టాడు సిలువలో ఆయన. ఇందులో ప్రేమ కనపడుతుంది, కనపడుతుంది. అదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం కనపడుతుంది. 4వ అధ్యాయంలో ఇంకో మాట కనపడుతుంది, 4:10 కనపడుతుంది. 4:10 కనపడుతుంది. మనము దేవుని ప్రేమిస్తుమని కాదు, కానీ మనను ప్రేమించామని కనపడుతుంది. ఆయన ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. మొదట మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అది ప్రేమ. ప్రాణం దావీదు ప్రలాపించాడు, ఏడ్చాడు, కానీ ప్రాణం పెట్టలేదండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, ఏకవేశాడు ఆయన. ఇందులో ప్రేమ. అందుబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఆయన ప్రేమకు కొనసలేదండి. ఎంతో ప్రేమించాడు. కాగా తన అంత్య కుమారుని విశ్వాసం వచ్చినప్పుడు తెలిసి ఉన్నది. అందుకే ఇక్కడ సర్వ వాక్యం ఆలోచిస్తే 4వ అధ్యాయము 10వ వచనం నిలబడుతుంది. మనము దేవుని ప్రేమిస్తుమని కాదు, కానీ మనను ప్రేమించి మన పాపం నిమిత్తము లేక మన పాపముల ప్రాచితము ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటప్పుడు నేను మరలా స్వచ్ఛంగా అవుతాను. ఏమంటుందంటే మనము దేవుని ప్రేమిస్తుమని కాదు, కానీ మనను ప్రేమించి మన పాపములకు ప్రాచితమై ఉండుటకు తన కుమారుని అభ్యర్థిస్తున్నాడు. మన పాపములకు ప్రాచితం ఉండడానికి, క్షమాపణ ఉండడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం అర్పిస్తున్నాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదగరు కనుక వీరిని క్షమించున్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో సొగుసును కోల్పోయారు, ఉరుకులు కోల్పోయారు. భూమికి ఆకాశం మధ్య వేలాడు పెడుతూ ఈ మాట పలికాడండి. తండ్రి మీరు ఏం చేసినారో వీరు జరిగే వీరిని క్షమించున్నాడు. అటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపాల కొరకు శిలువలో రక్తమంతా కాచి స్వరూపాన్ని కోల్పోయాడు. మన ప్రభు యేసుక్రీస్తు ఒక రక్తం పొట్టు కూడా మిగిలించుకున్నా లేదు ఆయన. నీన చేసిన పాపం కొరకై శిలువ రక్తాన్ని కాచి మన విముక్తి కొరకై మనం విమోచించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మన కొరకు చనిపోయాడు. విలువైన గాయాలు పొందాడని అంటారు, 5 గాయాలు పొందాడని అని అంటారు, కానీ యేసుక్రీస్తు విలువైన గాయాలు పొందాడు. మనం ఇటువంటి వారం అంటే ఎస్ఐ కనపడతాం. అది కాలు దేవుడు, అది కాలు వదులుకొని నన్నెత్తి వరకు కొంచెమే చూస్తుందని మన కొరకు ఆయన విలువైన గాయాలు పొంది రక్తమంతా కాచి నీ కొరకు నా కొరకు మనం విమోచించడానికి పడిపోయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టారు. అందుని బట్టి ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఒక మాట, మీరు నన్ను జ్ఞాపకము చేసుకోనండి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు శిలువలో బలైపోయాడు. ఆయన ఏం చేశాడంటే అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణం పెట్టాలని మనకు వాక్యంలో రాయాలి. ప్రేమమయుడు ఆయన, కరుణామయుడు, దయగల దేవుడు ఆయన. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. అందుబట్టి నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధన నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీ కొరకే నేను శిలువలో ప్రాణాన్ని పెట్టాను, మీ కొరకే ముఖం మీద ఉమ్మి పెంచుకున్నాను, మీ కొరకే తలపైన ముందు తిరిగాను, మీ కొరకే చేతులు దాచాను, చీర పట్టించుకున్నాను మీ కొరకే కాదమేకు, మీ కొరకే పక్కన బల్లెపోటు, మీ కొరకే ఆయన ఏ నేరంలో ఎగిరిన వాడు కనపడతారు. ఏడు మంది పత్రిక 2వ అధ్యాయం 20 గురించి కనపడతా ఉంది. క్రీస్తు కూడా చెప్తారు అక్కడ రాయబడి చదువుతారన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 గురించి కనపడతా ఉంది. ఎక్కడ పడుతుంది అక్కడ అంటే క్రీస్తు కూడా ఎవరి కొరకు బాధపడ్డాడు అని అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుతాడని నడుచుకున్నట్టు మాధ్యమం ఉంచిపోయాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో నడిచి వెళ్ళిపోవాలి. ఆయన సాగాడు, ఎక్కడ వెళ్ళాడు? పాపం మన పాపాలను మోస్తూ ఎడసెనలో సాగుతూ చొక్కుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము ఆయన అడుగుతాడని నడుచుకోవాలి. మనం ఇప్పుడు
క్రీస్తు వరకు బాధపడడానికి ఇక్కడ రాయబడింది. క్రీస్తు మీ కొరకు, క్రీస్తు నీ కొరకు, క్రీస్తు నా కొరకు, మనందరి కొరకు సిలువలో శ్రమపడ్డాడని. ఆయన శిలువ పొంది రక్తాన్ని కాచకపోతే మనకు విమోచన లేదు కదా, మనకు విమోచన లేదు. అందుబట్టి మనం ఏమై ఉంటుంది, మనం పాపలమై ఉంటుంది, బలహీనమై ఉంటుంది, భక్తిహీనమై ఉంటుంది. అటువంటి మన కొరకు ఆయన శిలువలో బలైపోయాడు. శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీరుతూ ఆయన పలికిన మాట, మొదటి మాట, తండ్రి ఇది ఏం చేసినారో మీరు ఎలుగంటాడు అన్నాడు. మనమందరం కూడా చీకటిలో సంబంధం. అందుబట్టి పేదల పత్రిక అంటాడు కదా, చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన, ఎక్కడ పిలిచాడు మనను? చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అటువంటి యేసు క్రీస్తుని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఎవరిని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నా కొరకే నువ్వు ఆ ఉన్నతాస్థలాన్ని విడిచిపెట్టావు, నా కొరకే ఆ నిత్యత్వాన్ని సింహాసనాన్ని వదులుకున్నావు, నా కొరకే దిప్తుడిగా దరిద్రుడుగా భూలోకంలో జన్మించావు, నా కొరకే ప్రభువా, నా కొరకే కొట్టుకొని నీ భక్తులు అప్పగించుకున్నావు, నా కొరకే నీ నాకు బదులుగా నీ ముఖం నా ముఖం మీద ఉమ్మి వేసుకున్నావు, నాకు బదులుగా ఈ సేవను గురించావు, నాకు బదులుగా తలపైన ముందు కిరీటం, నాకు బదులుగా చేతుల్లో చీలలు, నాకు బదులుగా నీ కాలం లేదు, నాకు బదులుగా పక్కన బల్లెకు, నాకు బదులుగా స్వరం నిలువెలుగా ఉంది. ప్రభువా, నన్ను రక్షించలేకి నీ రక్తమంతా దారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు మృత్యుంజయుడై ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకోనండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకాలం కూడా. యేసుక్రీస్తు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్యము స్థుతిపడుతున్న దేవుడు కలిగిన పడతా ఉంది. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇది మనకు తెలిసిన విషయమే కానీ నేను మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే కనబడుతుంది కూడా మాట. 2:5 క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యతను ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే యుక్తునిగా చేసుకునేను. ఆయన ఎటువంటి వాడని 6వ నిలబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. 2వది దేవునితో సమానముగా ఉండేవాడు. అటువంటి సింహాసనాన్ని ఎక్కడ విడిచిపెట్టాలని అనుకోనకుండా నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని వదులుకున్నాడు. పరలోకమే వదులుకున్నాడు. నిత్యము స్తుతి పడుతున్న దేవుడు ఆయన. పరిశుద్ధుని గానపదంతో పోవాడే దేవుడు నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని వదిలాడు. ఎన్నిసార్లు కనపడుతుంది? సింహాసనాన్ని వదిలినట్టుగా కనపడుతుంది. చూడండి, 6వ కనపడుతుంది. ఆయన దేవుని స్వరూపంగా వాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టబడిన భాగం ఎంచుకోలేదు. కానీ ఈమెనంట మనుషుల పోలిక పుట్టి మన లెక్క పుట్టాడు. రక్త మాంసం పాదివాడే. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన ఎన్ని అర్థాలు చేశారంటే అన్ని కాదుతారా. కుంటి వారికి కాలు ఇచ్చినవాడు, కుంటి వారికి క్షమించండి, కుంటి వారికి కళ్ళు ఇచ్చినవాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చినవాడు, దయ్యాలను వెళ్ళగొచ్చినవాడు, ఆ పక్షవాదాలను బాగు చేసినాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చే చనిపోయిన వారి సైతము దేవుడు అండి. అటువంటి సృష్టిస్తున్నాడు ఈ లోకంలో అద్భుతాలు చేసి చివరికి నీ పాపం కొరికి నా పాపం కొరికి ఆయన యుక్తునిగా మనుషుల వారి కొడుకుగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను యుక్తునిగా చేసుకున్నాను. ఆ 8వ పదం, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకుని. ఎంత తగ్గించుకున్నాడండి ఆయన, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఎవరి కొరకు ఇంత తగ్గించుకోండి? నీ కొరకు నా కొరకే, మనందరి కొరకే. మీరు ఎవరు ఎత్తుతున్నారన్నప్పుడు, నజరుడు ఎత్తున్నప్పుడు ఆయన ఆయన పట్టిన మీరు గుర్తుతోడిపోయారు. ఆయన ప్రభు స్వయంగా అప్పగించుకోండి. నేను అందుబట్టి అప్పగించుకొని మనందరి కొరకు పురాది బంధిని మనందరి కొరకు ఒక మీద ఉండి వేయించుకొని మనందరి గడ్డబెడ్డ తెప్పించుకొని మనందరి కొరకు తలపైన ముళ్ళ కీటము శిలోభారాన్ని మోసి చివరికి మనందరి పాపం కొరకై
సిలువలో చేతు కాల్చి సిలువలో చీరలు కాళ్ళ మీద కథల బలికలు భూమికి ఆకాశానికి మధ్యన 6 గంటలు వేలాడినాడండి. చివరికి తన ప్రాణమునే అర్పించాడు. దీనిలో ప్రేమ కనపడతాడు. దావీదు అన్నాడు కదా, నీకు బదులు నేను చనిపోయిన బాగున్నాడు, కానీ దావీదు చనిపోలేదు. ప్రేమ మన ప్రభు యేసు అట్లా కాదండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుతున్నానని పెట్టాడండి. ఆయన దావీదు అన్నాడు కానీ పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు వారు పెట్టాడండి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆరాధనలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆరాధన. ప్రభా, నువ్వే మా కొరకు చనిపోయావు, నువ్వే మా కొరకు 33 సంవత్సరాలు జీవించి నీవే నీ ప్రాణం అర్పించి ఒక రక్తం కొరకు పీల్చుకున్నకుండా నా కొరకు కాచి మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి నీ రాజ్య వారసుగా ఈ సొంత ప్రజలుగా మనం చేసుకున్నావు ప్రభావ. అందును బట్టి నీకు స్తోత్రం చెప్పాలి. అదండి ఆరాధన. దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేదు. ఆయన పరలోకంలో భూలోకి రాకపోతే మనకు విమోచన లేదు. మీరు చెప్పుకుంటే సంగతులు కొంచెం దండిగా ఉన్నాయి. అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. నేను మీ కొరకే ప్రాణం పెట్టాను, మిమ్మల్ని మోసించాను, మిమ్మల్ని పాదాల వీళ్ళకు రక్షించాను. మీ పాపం కొరకే అని ప్రభు, మీ పాపం కొరకే అని ఆయనను మనం జ్ఞాపకం చేస్తాం. నువ్వు ఈ పాపం అంటే మీ పాపం కొరకు, నా పాపాలు అందరి పాపాలు శివుడు బలైపోయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేస్తుంది. అది ఆరాధన. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. వాక్యాలు మనమందరం నిజంగా ప్రభు ఈ మాట చెప్పాలి. మనం ప్రభు, నీవు నిజంగా మా కొరకు చనిపోయావు, నిజంగా మా కొరకే పరలోకం చూసుకున్నావు, నిజంగా మా కొరకే ఈ లోకంలో జన్మించి మాకు ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి మా అందరితో లేక నా పాపం చనిపోయే ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రములు పని ప్రభువుని మనం ఎంతైనా స్తుతింత బద్ధులమై ఉన్నాం. ప్రేమ కనపడుతుంది ఇందులో. అందుబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టుగా మనకు వాక్యం. అందుబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకొని, ప్రభు నువ్వే నా కొరకు చనిపోయావు, నీవే చనిపోయావు, నాకు ప్రాణం పెట్టావు, నన్ను రక్షించావు, నన్ను మోచించావు. మేము చిరులో ఉన్నాము తింటారు. అటువంటి వారి మాత్రం మేము రక్షించి నీ ప్రాణం పెట్టి విమోచించి మనం రక్షించిన దేవాలయ స్తోత్రములను మనం దేవునికి ఎంతైనా స్తుతులు స్తోత్రం చెల్లించాలి. భద్రమై మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆయన చేసిన మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసిన ఉపకారం ఏది కూడా మరొకరు దొరుకుతారు. దావీదుగా నా ప్రాణపై యెహోవాను సమర్పించు, నా అంతరంగంలో సమస్తం ఆయన చేసిన ఉపకారం ఏమిటి చెప్పిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుని అవన్నీ కూడా మనం తలపోసుకోవాలని ఆరాధనలు తలపోసుకొని ఆయన సిద్ధమరణం గురించి ఆయన మన కొరకు సిలువలో స్వరూపాన్ని కోల్పోయి ఆయన చనిపోయినట్టుగా మన వాక్యంలో ఆయన చనిపోయిన యేసుక్రీస్తు వారిని మనం ఈ ప్రభుదినంలో ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన ఇక ముందుకు సాగు దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీన్ని ఆశీర్వదించాలి.